పాలకవర్గ పార్టీల అవినీతి గురించి అవతల వాళ్ళ మీద తీవ్రమైన విమర్శలు చేస్తుంటే అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారని. కానీ స్వయంగా ఎలక్ట్రల్ బాండ్స్లో స్వయంగా ఏమేమి తీసుకున్నారని బయటకు వచ్చాక వీటన్నిటికి కూడా కొంచెం పగ్గాలు పడ్డాయని చెప్పాలి. అయితే వాళ్ళకి ఏం ఉండదు, అదే పద్ధతిలో కొనసాగిస్తుంటారు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీ ఈరోజు కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, ఆయన తీవ్ర స్థాయిలో అవినీతిని అరికడతా ఉన్నారు. కానీ అత్యధికంగా ఎన్నికల బాండ్లు వాళ్ళకే అందాయి అని చెప్పి తేలింది. పైగా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆక్షేపిస్తున్నారు పరోక్షంగా. ఇలా కాకుండా వేరే పద్ధతి చూపించాల్సింది అది ఇది అని అమిత్ షా అనే హోంమంత్రి అంటున్నారు. కాబట్టి వాళ్ళేం దాన్ని స్వాగతించలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాం నేరుగా. ఎంతో తీవ్రంగా నిప్పులు కక్కుతూ విమర్శించే వాళ్ళకి చప్పున ఆగిపోతారు. ఉదాహరణకు షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ తీసుకుందాం. ఈ షిర్ది సాయి ఎలక్ట్రికల్స్కు అనేక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ఇట్లాంటి ప్రాజెక్టులు అనేకం ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కేటాయించింది. సో దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రమైన విమర్శలు చేసింది. ఇదంతా వీళ్ళందరూ ఒకటే, ఇదంతా కుమ్మక్కయ్యారు, ఇదంతా బాగానే ఉంది. నిజంగానే షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ అనేది కేంద్రం కింద రీవ్యామ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ RDSS ప్రాజెక్టు కింద వ్యవసాయ పంపు సెట్లకు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహ వినియోగాలు, వీటన్నిటికి కూడా స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఆ కాంట్రాక్ట్లు చాలా వరకు వీళ్ళకి వచ్చాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇట్లాంటివన్నీ. సో దీంతో ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని తెలుగుదేశం నాయకులు చాలా తీవ్రంగా విమర్శించారు. ఆశ్చర్యకరంగా ఉంటే ఇన్ని విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీకి 2024 జనవరి 12వ తేదీన 40 కోట్ల రూపాయల బాండ్లను కొని షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ తెలుగుదేశానికి సమర్పించింది. అంతే, సైలెంట్. ఇంకో 3 విద్యుత్ కంపెనీలు కూడా అలాగే టీడీపీకి ఎన్నికల బాండ్లు. వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 20 కోట్లు, ఎన్ఐపిపి పవర్ కంపెనీ 5 కోట్లు, సోమశిల సోలార్ పవర్ కంపెనీ 2 కోట్లు టీడీపీకి ఇచ్చాయి. యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ జనసేనకు ఒక 10 కోట్లు ఇచ్చింది. జనసేనకు వైసీపీ సరే అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి గ్రీన్ విండ్ కో సంస్థకు, గ్రీన్ కో విండ్ కర్నూలు నంద్యాల దగ్గర 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. 4766 ఎకరాలు కూడా వాళ్లకు కేటాయించింది. అక్కడికి వెళ్తే మనకు ఆ భూములన్నీ చాలా వేడెక్కి కనిపిస్తాయి. సో గ్రీన్ కో కంపెనీ 10 కోట్లను బాండ్ల రూపంలో వైసీపీకి అప్పగించింది. గ్రీన్ కోసి అనేది ఎవరిది అంటే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు వాళ్ళ సోదరుడు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఎవరికి మెగా, వాళ్ళు 37 కోట్లు బాండ్ల కొనుగోలు చేశారు. ఇంకా సీలేరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు కూడా చేస్తున్నటువంటి మెగా కంపెనీ ఆస్ట్రో విండ్ ప్రైవేట్ లిమిటెడ్ 17 కోట్ల విలువైన బాండ్లు వైసీపీకి ఇచ్చింది. ఆస్ట్రైజ్ సల్కార్ ప్రైవేట్ కంపెనీ మరో 17 కోట్లు వైసీపీకి బాండ్లు ఇచ్చింది. ఇవి కావడానికి యూపీ కంపెనీలా కనిపిస్తాయి కానీ నిజానికి అవన్నీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవే. ఉత్తరప్రదేశ్కు చెందిన యూపీ వెస్టర్న్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీకి తెలుగు వాళ్ళే డైరెక్టర్లు. ఒక కంపెనీలో డైరెక్టర్, ఇంకా ఇతర కంపెనీలో ఉంటారు. మేఘా ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పమిరెడ్డి పిచ్చిరెడ్డి వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీలో డైరెక్టర్. తానోత్ విండ్ కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్ హరికృష్ణ రామానుజం వెంకట సీత. గ్రీన్ కో అచ్చింత కంపెనీలో వాళ్ళు మళ్ళీ డైరెక్టర్లు. ఎన్ఐపిపి కంపెనీలో డైరెక్టర్లు బొంతు శ్రీనివాస్, కొత్తూరు గోవర్ధన్ రెడ్డి, మేఘా వగైరా కంపెనీలో డైరెక్టర్లు. సో ఇదంతా ఏంటంటే ఒకటే, ఈ బాండ్ పెద్ద కార్పొరేట్ బాండ్. ఈ లిస్టు చూడండి. ఈ లిస్ట్ చూస్తే మొత్తం వైసీపీకి 133 కోట్లు ఈ కంపెనీలు ఇచ్చినటువంటి బాండ్లు. ఇందులో నేను ఇందాక చెప్పాను కదా, మేఘా 37 కోట్లు, గ్రీన్ కో విండ్ 10 కోట్లు, స్కిరాన్ రెన్యూవబుల్ ఎనర్జీ 7 కోట్లు, తానోత్ విండ్ పవర్, తానోత్ విండ్ ఎనర్జీ 4 కోట్లు, స్నేహ కైనటిక్ పవర్ 10 కోట్లు, ఆస్ట్రో విండ్ మధ్య విండ్ 17 కోట్లు, హరీష్ సోలార్ 2 కోట్లు, ఇంకా 1,03 కోట్లు ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కలిసి 133 కోట్లు. టీడీపీ షిర్ది ఎలక్ట్రికల్స్ 40 కోట్లు, వెస్టర్న్ యూపీ పవర్ 20 కోట్లు, ఎన్ఈపిపి పవర్ 5 కోట్లు, మేఘా 4 కోట్లు, సోమశిల సోలార్ పవర్ 2 కోట్లు, మొత్తం 70. అధికార పార్టీ కాబట్టి వాళ్లకు 133. ప్రతిపక్షము అలాగే ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి వీళ్లకు అందులో ఒక సగం దాదాపు లేదా 55%, 73 కోట్లు.
ఇంకా వీళ్ళు అవినీతి గురించి లేకపోతే ఒకరి మీద ఒకరు తీసుకోవడం గురించి ఏం మాట్లాడుకుంటే కూడా దాన్ని ఎంత దూరం వెళ్ళగలుగుతారు వాళ్ళు? ఒక దగ్గర ఆగిపోతారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట కుటుంబం వాళ్ళు అక్కడ అరెస్ట్ అయ్యి లేకపోతే అనేక విధాలుగా పోలీసులు ఈడీ విచారణకు ఎదుర్కొని ఆ తర్వాత వాళ్ళు అక్కడ బీజేపీకి 57 కోట్లు అక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి వైసీపీ టికెట్ నిరాకరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుంది మాగుంట శ్రీనివాసులు రెడ్డికి. ఏ ప్రభుత్వం అయితే ఆ కుటుంబం మీద ఈ కేసులో వాళ్ళని భాగస్వాములుగా పెట్టిందో ఆ ఎన్డీఏ తరఫునే అభ్యర్థిగా ఉంటారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఇందులో తేడాలు ఏం చూపిస్తామండి మనం? సో ఇదంతా ఒకటే తానులో ముక్కలు. ఈ కార్పొరేట్లు, నిధులు, ముడుపులు, చేతులు మారడం ఇట్లాంటి విషయాలకు సంబంధించినంత వరకు దీంట్లో అతిపెద్ద పాత్ర బీజేపీది. దాని గురించి అయితేనే మనం చర్చించవచ్చు. కానీ ఆ బీజేపీ అధీనతే, బీజేపీ ప్రధానిగా ఉన్న, బీజేపీ తరఫున దేశ ప్రధానిగా ఉన్న మోదీ గారే వీటి అన్నిటి గురించి మనకు సూక్తులు చెప్తూనే ఉంటారు.